అసలు వాక్యము చెప్పనివి మనం ఎందుకు చేయాలి? ఒకటి. రెండోది, అలా చెప్తే చాలా మందిని అడిగితే ఏం చెప్తారంటే పెద్దోళ్ళు నియమించారు. ఎవడ పెద్దోడు, ఎవడికి పెద్దోడు? వాక్యం మనకు చెప్పినట్టు మనం చెయ్యాలి తప్ప ఎవడో నియమించింది మనం చేయడం ఏంటి? ఎవడో కాదు, సారీ, ఎవరు. ఒక ఆయన మొన్న ఎట్లా మాట్లాడుతుంటే ఫస్ట్ ఇయర్ కొంచెం మీ లాంగ్వేజ్ మార్చండి, వినలేకపోతున్నానని చెప్తున్నారు. ఎవరు అని అండి అని చెప్పాడు. అందుకే మారుస్తున్నాను. పెద్దోళ్ళు అయినంత మాత్రాన వాక్యాన్ని మార్చవచ్చు. మీకు ఒక విషయం చెప్పనా, వాక్యాన్ని ఎవరైతే మారుస్తారో, ఈ వాక్యంలో పొల్లైనను అక్షరమైనను తీసేస్తే వాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు అవుతాడు. ఇప్పుడు ఆ వాక్యం తీసేసిన దాన్ని నువ్వు పాటిస్తే నువ్వేమవుతావు? అంతే. ఎన్నాళ్ళు మందిరానికి వెళ్ళినా నీ జీవితం మారదు. ఎన్నాళ్ళు మందిరానికి వెళ్ళినా ఇక నువ్వు అంతే, అలాగుంటావు. ఎక్కడేసిన గొంగలు అక్కడనట్టే. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నారంటే ఆచార సాంప్రదాయాన్ని పాటించే ఎవరు కూడా ఆజ్ఞలను పాటించలేరు. ఆచార సాంప్రదాయం ఏం చేసిందంటే దేవునికి మనిషిని దూరం చేస్తుంది. అందుకే వాక్యము చెప్పంది మనం చేయడానికి వీల్లేదు.